ఈ వారం కూడా మీడియం రేంజ్ మూవీలతో బాక్స్ ఆఫీస్లో సందడి పెరగబోతోంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న సత్యదేవ్ మూవీ కృష్ణమ్మ ఈ శుక్రవారమే రాబోతోంది. ఇక కృష్ణమ్మకి ఈ వారం పోటీ ఇచ్చేందుకు రెడీ అయింది ప్రతినిధి 2 మూవీ. అలానే ఈ వారం హాలీవుడ్ సినిమా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కూడా రిలీజ్ కాబోతోంది. లోకల్ మూవీకి హాలీవుడ్ సినిమా పోటీ ఇచ్చేలా ఉంది. సత్యదేవ్ నుంచి నారా రోహిత్ వరకు ఈ వారం మీడియం రేంజ్ హీరోల దాడి వసూళ్ల వేడిని పెంచేలా ఉంది. కృష్ణమ్మ, ప్రతినిధి 2, ఆరంభం లాంటి మూవీస్ తో ఈ వారం పోటీగా రంగంలోకి దిగుతోంది హాలీవుడ్ సినిమా. అయితే లోకల్ సినిమాలో మాత్రం కృష్ణమ్మే హాట్ ఫేవరెట్ గా రాబోతోంది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన కృష్ణమ్మ మూవీ ఇప్పటికే విడుదలవ్వాలి, కానీ వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది ఈ సినిమా. నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన మూవీ ప్రతినిధి 2. ప్రతినిధికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా గత నెలలోనే రావాలి. ఏప్రిల్ నుంచి మే 10కి వాయిదా పడ్డ ఈ సినిమా ఈ శుక్రవారమే వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. అజయ్ నాగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ఆరంభం. మోహన్ భగవత్, సుజిత్ అండ్ కో కలిసి చేసిన ఈ ఎక్స్పెరిమెంటల్ సినిమా ఈ శుక్రవారమే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. భారీ పోటీని ఫేస్ చేయబోతోంది. హాలీవుడ్ నుంచి ఈ వారం కింగ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అంటూ ఈ సిరీస్ లోని కొత్త సీక్వెల్ రాబోతోంది. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సిరీస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సక్సెస్ఫుల్ సిరీస్. ఇందులో కొత్త సీక్వెల్ గా ఈ వారం వరల్డ్ వైడ్ గా దాడి చేయబోతోంది ఈ సినిమా.